స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియ సహోదరి, ఇక నా జీవితం ఇంతే, ఇక నేనేం చేయలేను, నేను చేయాల్సిందంత చేశాను, ఇక నా చేతిలో ఏమీ లేదు, నా జీవితం అయిపోయింది అని నువ్వు అనుకుంటుంటే ఈ సందేశం ఈరోజు నీకోసమే. విశ్వసించే అంటే కేవలము ఏదో చిన్న చిన్నవి పొందుకునే విశ్వాసమే నీకుందేమో. అసాధ్యమైన కార్యాలు పొందుకునే విశ్వాసం కూడా మనం కలిగి ఉన్నప్పుడు అద్భుతము ఎలా పొందుకుంటామో ఒక స్త్రీ జీవితంలోంచి ఈరోజు మనం చూస్తున్నాం. ఆ స్త్రీ మరెవరో కాదు, ఆమె సారా అని వాక్యంలో మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తున్నప్పుడు పిల్లరా వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 11వ వచనం, సారా వయస్సు మళ్ళినదైనను విశ్వాసము వలనే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలయన దేవుడు తన వాగ్దానమును నిలుపుకొననని ఆమె నమ్మెను. ఇక్కడ రెండు మాటలు మనము జాగ్రత్తగా గమనించాలండి. ఈ హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులు అని మనం చూస్తున్నాం. హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటాం. అంటే ఈ అధ్యాయం ఆరంభం నుంచి మనం చదివితే ఎవరెవరు ఎట్లాంటి ఒక విశ్వాసంలో అంటే వాళ్ళ విశ్వాసంని తెలియజేస్తూ ఈ అధ్యాయం రాయబడినది ప్రియులారా. ఇలా గొప్ప గొప్ప విశ్వాస వీరుల మధ్యలో ఒక స్త్రీ పేరును మనం చూస్తున్నాం. ఆమె సారా ప్రియులారా. వాక్యం ఏం పలుకుతుంది అంటే, సారా వయస్సు మళ్ళినదంట. వయస్సు మళ్ళినదై విశ్వాసము వలనే సంతానవతి అగుటకు శక్తిని పొందుకుంది. సారా జీవితంలో ఒక అద్భుతం ఏమిటో తెలుసా? ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనాలి. అదే ఆమె కోరుకుంది, ఆమెకు కావాల్సింది. అయితే ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితంలో దేనికోసం నువ్వు వేచి ఉన్నావు? నువ్వు బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావా? వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావా? వారి వివాహాల కోసం ప్రార్థిస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబ పరిస్థితి మారాలి అని నువ్వు ప్రార్థిస్తున్నావా? సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఏమీ జరగలేదు నా జీవితంలో, ఇంతే అని నువ్వు అనుకొని నువ్వు సరిపెట్టుకుంటున్నావా? అయితే అలా సరిపెట్టుకోకూడదు అని ఈరోజు దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. ప్రియ సహోదరి, వాక్యం ఏమంటుందంటే, సారా వయస్సు మళ్ళినదంట. అంటే సారాకు వయస్సు అయిపోయింది అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. అంటే క్లారిటీ ఇస్తుంది బైబిల్. కానీ మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, ఈ సారా జీవితంలో మనం చూస్తే అంటే మానవ శక్తికి లేక ఒక మనిషికి ఒక పరిమితి ఉంది. అంటే మనుషులకి ఒక హ్యూమన్ లిమిటేషన్స్ ఉన్నాయి. బియాండ్ ఆ లిమిటేషన్స్ మనుషులు ఏం చేయలేరు. అందుకే డాక్టర్స్ ఏమంటారంటే, మేము ప్రయత్నం చేయగలిగింది మేము ప్రయత్నం చేసాం. అంటే మాకెంత జ్ఞానం ఉందో, మేము ఎంత ఏం చేయగలుగుతామో అది మేము చేసాం. ఇంకా కొంతమంది కూడా అంటుంటారు, ఇదిగో నేను ఎంతవరకు ఈ కేసుని వాదించగలిగానో, ఎంతవరకు ఇక్కడి వరకు తీసుకురాగలిగానో అంతవరకు నేను తీసుకొచ్చాను, అంటే ఇంకా నా చేతిలో ఏం లేదు అని అంటారు. ఇంకొంతమంది అంటారు, నా శాయశక్తులు నేను ప్రయత్నం చేశాను, ఇంతకంటే నేను ఏమి చేయలేను అని మనుషులు అంటుంటారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఒక మనిషి సహాయానికి కానీ, ఒక మనిషి జ్ఞానానికి కానీ, ఒక మనిషి ఏదైనా చేయగలడు అన్నదానికి కానీ ఒక పరిమితి ఉంది, ఒక లిమిటేషన్ ఉంది ప్రియులారా. అదే బైబిల్ మనకు చెప్తా ఉంది. ఆదికాండము 18వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, ఆదికాండము 18వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినట్లయితే వాక్యము తెలియజేస్తా ఉంది. అబ్రహాము సారా ఇద్దరు ముదిసలగిరి. సారా పిల్లలు కను వయసు దాటినది కావున సారా తనలో తాను నవ్వుకొని, నాకు ప్రాయము చెల్లినది, నా భర్త ఎండి వరుగాయెను, నేను ఇప్పుడు మగని పొందును అనుభవించి బిడ్డలను కనుటయా అని అనుకొనెను. దేవదూతలు ఆమెను దీవించమ్మా, వచ్చే సంవత్సరం కల్లా నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఆమె ఏమన్నదో తెలుసా? ఆమె అంటుంది, అయ్యా స్త్రీ ధర్మం కూడా నాకు నిలిచిపోయింది కదా, బలము నేను కోల్పోయాను, ఇక నా భర్తతో సుఖపడే ఒక వయస్సు నాకు లేదు, అలాంటిది సాధ్యమా అని చెప్పి ఆమె అంటుంది. అంటే
మానవ దృష్టితో చూస్తే అది సాధ్యము కాదు ప్రియులరా. ఆదికాండము 17:17లో అబ్రహాము కూడా ఏమంటున్నాడంటే, నేను 100 వాడినయ్యాను, నా భార్యకి 90 సంవత్సరాలు వచ్చింది, కాబట్టి ఇప్పుడు ఇది సాధ్యం కాదు అని అబ్రహాము కూడా అనుకున్నాడు ప్రియులరా. మనం చూద్దాము ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, ఈ మాటలు విని అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడి అతడు తనలో తాను నవ్వుకొనెను. అక్కడ సారా నవ్వింది, ఇక్కడ అబ్రహాం కూడా నవ్వుకొనెను. కాటికి కాలు చాచిన 100 ఏండ్ల ముదుసలికి కొడుకు పుట్టునా, 90 ఏండ్ల సారా బిడ్డలు కనుటయా అని అనుకొనెను. ఏమంటున్నాడండి? 100 ఏండ్ల ముదుసలికి కొడుకు పుట్టుటయా, 90 ఏండ్ల సారా బిడ్డలను కనుటయా అని అబ్రహాము తనలో తను నవ్వుకున్నాడు, సారా తనలో తను నవ్వుకుంది. పిల్లరా, బైబిల్లో కొన్ని ఎందుకు రాయబడి ఉంటాయంటే పిల్లరా, అది మనుషుల పరిమితిని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, వాళ్ళే చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నాకు 100 సంవత్సరాలు అయిపోయాయి అని చెప్పి అబ్రహాం అనుకుంటున్నాడు. ఇక నా భార్యకు 90 సంవత్సరాలని చెప్పి ఆయనే అంటున్నాడు. 18వ అధ్యాయంలో అంటే అబ్రహాము తనలో తాను నవ్వుకున్నాడు 17వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, సారా ఏమంటుందంటే, నాకు బలం ఉడిగినది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇక నా భర్తతో ఇప్పుడు నేను సుఖపడి నేను బిడ్డల్ని కనటానికి ఇది సాధ్యమా అని ఆమె తనలో తను నవ్వుకుంది అని. అంటే వాళ్ళకి అది అసాధ్యమని, నాకు బలము లేదని, అంటే వాళ్ళ ఇనెబిలిటీ, మేము ఇంక దీన్ని చెయ్యలేము, ఇది మా వల్ల కాదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. పిల్లరా, ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో, నాకేముంది, నా బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఎట్లొస్తుంది. ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, ఒక భార్యగా నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. ప్రియ బిడ్డ, నేనేం చేయగలను, నా చేతిలో డబ్బులు ఉన్నాయా, నేనేం చేయగలను, నాకు జ్ఞానం ఉందా, నేనేం చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు చేయగలిగినది ఒకటి. ఈరోజు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆ రోజు అబ్రహాము సారాలు వాళ్ళ జీవితంలో కూడా చూస్తే వాళ్ళ లిమిట్ అయిపోయింది. అంటే ఇంక ఇది అసాధ్యం అని వాళ్ళకి అర్థమైపోయింది. కానీ ప్రియ బిడ్డ, వాక్యం ఏమంటుంది అని అంటే, మనుషులు పరిపూర్ణంగా ఉండడం వల్ల దేవుడు వారి జీవితంలో కార్యాలు చేస్తాడు అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. దేవుడి వాగ్దానాలు మనుషుల పరిపూర్ణమైన విశ్వాసం పైన ఆధారపడి ఉండవు ప్రియులారా. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని కార్యాలు మనుషుల పరిపూర్ణమైన విశ్వాసం పైన ఆధారపడి ఉండవు. దేవుని వాగ్దానాలు ఆయన స్వభావం పైన ఆధారపడి ఉంటాయి. అందుకే బైబిల్ గ్రంథంలో యాకోబును మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు యాకోబుతో, యాకోబు, ఆయన బేతేలు దగ్గర నిద్రిస్తున్నప్పుడు ఒక కల వచ్చినప్పుడు ఆ కలలో దేవుడు యాకోబుతో ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో, నీలో నేను చేయాలనుకున్న కార్యము చేసేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కొన్నిసార్లు ఏమనుకుంటామో తెలుసా ప్రియులారా? దేవుడు నాకు చాలా గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడాలి అనంటే అంతటి విశ్వాసం నాకు లేదు కదా అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు నీ విశ్వాసం కదలించబడుతుంది, కానీ ప్రియబిడ్డ, నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు చలించని దేవుడు. ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. నీ జీవితంలో ఆయన వాగ్దానం చేసినది నిశ్చయంగా ఆయన చేసే దేవుడు. నువ్వు కదిలించబడతావు, కానీ ఆయన నమ్మకత్వం కదిలించబడదు ప్రియులరా. ఆయన వాగ్దానం ఆయన పైన ఆధారపడి ఉంది, కానీ అది మన విశ్వాసం పైన ఆధారపడి లేదు. అందుకే ఆయన ఏమంటాడో తెలుసా? నీ జీవితంలో నేను చెయ్యను ఉద్దేశించిన కార్యము నేను చేసేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అంటే ఏంటో తెలుసా? కొన్నిసార్లు కార్యాలు జరగనప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెడతాం. అందుకే సారా కూడా ఏం చేసిందండి, ఇక ఈ ప్రయత్నాలన్నీ చేసి హాగర్ను తీసుకొని వచ్చింది. అంటే దేవుని విడిచిపెట్టింది. నా జీవితంలోనే దేవుడు చేస్తాడని అనుకోలేదు. ఏం చేసిందంటే హాగార్ను తీసుకొని వచ్చింది. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో, ఇక నా జీవితంలో అన్నీ అయిపోయినాయని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ వాక్యం ఏం పలుకుతుంది అంటే, నీ విశ్వాసంలో ఒక మలుపు ఎప్పుడు వస్తుందంటే, నీ దృష్టి
పరిస్థితుల మీద కాక దేవుడి పైకి నీ దృష్టి మళ్లించినప్పుడు ప్రియబిడ్డ గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 11వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, సారా వయస్సు మళ్ళినదైనను తను సంతానవతి అగుటకు దేవుని నుండి ఆమె శక్తి పొందుకుందంట, బలం పొందుకుంది అని వాక్యం పలుకుతా ఉంది. ఆమె దేవుని వాగ్దానాన్ని నమ్మిందంట. ఈ 2 మాటలే హెబ్రీ 11:11లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అదేమిటి అంటే, తను మృతుతుల్యమైన తన గర్భం, అంటే ఇక స్త్రీ ధర్మం ఆగిపోయింది. అబ్రహాము ముసలివాడైపోయాడు, బలం లేదు. పోనీ ఒకరు బలంగా ఉన్నారు, ఒకరు బలహీనంగా ఉన్నారంటే కాదు, ఇద్దరూ బలహీనలు అయిపోయారు, ఇద్దరు వృద్ధులు అయిపోయారు. అది మానవ దృష్టితో చూస్తే అది అసాధ్యమైన కార్యం. కానీ ప్రియులారా, ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందంటే, ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం పొందుకునే శక్తిని వాళ్ళు ఎప్పుడు పొందుకున్నారని మనం చూస్తే, వాళ్ళు వాక్యం ఏం పలుకుతుంది అంటే, దేవుడి దగ్గర నుంచి వాళ్ళు శక్తిని పొందుకున్నారంట. ప్రియులారా, ఆమె శరీరం మారలేదు. అంటే వయస్సు మళ్ళిన సారా యవ్వనస్తురాలుగా మారలేదండి. వయస్సు మళ్ళిన అబ్రహాము యంగ్గా ఎనర్జెటిక్గా ఆయన మారిపోలేదండి. కానీ వాళ్ళు తమ శరీరంపై నుండి వారి దృష్టిని దేవుడిపైకి నిలిపారు. వారు బలహీనత నుండి ప్రియులారా వాళ్ళ దృష్టిని దేవుడిపైన నిలిపారు. పరిస్థితిపై నుండి మన దృష్టిని దేవుడిపైకి మనం మళ్లించాలి. సమస్యపై నుండి మన దృష్టిని దేవుని వాగ్దానం పైన మనం నిలపాలి. డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం, లుక్ ఎట్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానాన్ని మనం చూడాలి ప్రియులారా. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని మనం చూస్తామో అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. నిన్ను నువ్వు చూసుకోకు, నిన్ను పిలిచిన దేవుణ్ణి మనం చూడాలి. మన పరిమితిని మనం చూస్తాం. కొన్నిసార్లు అనుకుంటాం, డబ్బు లేదు కదా, జ్ఞానం లేదు కదా, ఎవరో ఒక సహాయం చేసేవాళ్ళు లేరు కదా, నాకు ఒక ఆధారం లేదు కదా, ఇంకా ఏంటి అని ఇక్కడ అంటే పరిమితులను మనం చూస్తుంటాం. ఇంక ఇది అయిపోయింది, హద్దు దాటిపోయింది, ఇంకా నా చేతిలో ఏమి లేదు అని అనుకుంటాం. కానీ ప్రియబిడ్డ, ఏదైనా చెయ్యగలిగిన దేవుడి పైకి మన దృష్టి నిలిపినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖలో మనం చూస్తే ప్రియులారా వాక్యం పలుకుతుంది 11:11లో. ఇంకొకసారి మనం చదువుదాము. వాక్యం ఏమంటుందంటే, సారా వయస్సు మళ్ళినదైనను విశ్వాసము వలనే సంతానవతి అగుటకు శక్తి పొందుకొనెను. ఈరోజు ప్రియబిడ్డ, నువ్వు ఆర్థికమైన సమస్యల్లో ఉన్నావా? నీకెక్కడి నుంచి ఒక మార్గం లేదా? నీకెక్కడి నుంచి వస్తుందంటే, నీ విశ్వాసము ద్వారా నువ్వు శక్తిని పొందుకుంటావు. నీ బిడ్డల జీవితంలో కార్యం చెయ్యాలా? నువ్వేం చేయలేని ఒక పరిస్థితిలో ఉన్నావా? నీకెక్కడి నుండి వస్తుంది ఈ శక్తి అంటే, విశ్వాసం వలన ఈ శక్తి వస్తుంది. పిల్లరా, ఈ అద్భుతం పొందుకోవటానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ బలం వాక్యం పలుకుతుంది. ఆమె గర్భవతి అవ్వటానికి బలం ఎక్కడి నుండి పొందుకుంది? దేవుడి దగ్గర నుంచి విశ్వాసము ద్వారా ఆమె పొందుకుంది. పిల్లరా, వాక్యం ఏమంటుందంటే, ఏలయన దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను. వాక్యం ఏమంటుందో తెలుసా? సంఖ్యాకాండంలో మనం చూస్తే ప్రియులారా, ఆయన అబద్ధం ఆడజాలని దేవుడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆకాశం భూమి గతించవచ్చును కానీ ఆయన మాట ఎన్నడూ గతించదు అని బైబిల్ వాగ్దానం ఇస్తుంది. ప్రియబిడ్డ, ఆమె ఏం నమ్మిందంటే, ఎస్, నా బాడీలో శక్తి లేదు, నా భర్త వృద్ధుడైపోయాడు, ఇక నా వయస్సు మళ్ళీపోయింది, ఏ నిరీక్షణ లేదు, కానీ నా దేవుడు నా జీవితంలో కార్యం చెయ్యగలడు అనే నమ్మింది. ఈరోజు ప్రియబిడ్డ, నువ్వు అట్లా నమ్ముతున్నావా? ఎప్పుడైతే నువ్వు అలా నమ్ముతావో ఆ కార్యము దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఆమె ఏం నమ్ముతుందంటే, నాకంత విశ్వాసం లేదు, కానీ నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నాకంత నమ్మకం లేదు, కానీ నా దేవుడు నమ్మదగినవాడు. నాకొక పరిమితి ఉంది, కానీ అపరిమితమైన కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని ఆమె నమ్మింది. అందుకే మళ్ళీ చదువుతున్నానండి ఈ వాక్యము. ఏలయనగా దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను. ప్రియబిడ్డ, ఈరోజు ఎన్నెన్ని వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడో అవన్నీ తీసి ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మన దేవుడు పక్షపాతం చూపించే దేవుడు కాదు. సారా జీవితంలో చేసి నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు ప్రియబిడ్డ. ఆమె జీవితంలో కార్యాలు చేసిన వాడు మన జీవితంలో కూడా ఆయన కార్యాలు చేస్తాడు. ప్రతి వాగ్దానము ఆయన నెరవేరుస్తాడు. అదే ఆమె విశ్వసించింది. రోమిల్ రాసిన లేఖ 4వ అధ్యాయము 19, 20 ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, అతడు దాదాపు 100 ఏండ్ల ముదుసలి,
మృతతుల్యమైన తన శరీరమును తలంచుకొనినప్పుడు, సారా గొడ్రాలని తలంచినప్పుడు అతని విశ్వాసము సన్నగిల్లలేదు. అతడు దేవుని వాగ్దానమును అనుమానింపలేదు. దేవుణ్ణి స్తుతించి తన విశ్వాసమునందు దృఢపడెను అనే వాక్యం తెలియజేస్తూ ఉంది. సారాని మనం చూస్తే, అలాగే అబ్రహాముని మనం చూస్తే, వాళ్ళు ఆ గర్భం పొందుకోవటానికి, ఆ సంతానం పొందుకోవటానికి ఎక్కడి నుండి బలం పొందుకున్నారంటే, వాళ్ళ దృష్టి దేవుడిపైకి మళ్ళించారు, దేవుడు వాగ్దానం పైకి మళ్ళించారు, దేవుని స్వభావం పైకి వాళ్ళు మళ్ళించారు. కనుకనే వాళ్ళ జీవితంలో వాళ్ళు కార్యాలు చేయగలిగారు పిల్లరా. ఆ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు ప్రియబిడ్డ, నీ జీవితంలో ఆలస్యం అవుతుంటే నువ్వు నిరీక్షించటానికి దేవుడు నీకు బలమిస్తాడు. ఈరోజు శ్రమల గుండా నువ్వు వెళ్తుంటే, అవమానాల గుండా నువ్వు వెళ్తుంటే నువ్వేం చేయాలంటే విశ్వసిస్తూనే ఉండు. దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. ప్రియబిడ్డ, వాక్యం ఏమంటుందో తెలుసా? అబ్రహాము నవ్వాడు, సారా నవ్వింది. ఎందుకంటే మనము ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు, అది ఇంకా మన జీవితంలో జరగనప్పుడు మెల్లమెల్లగా అవిశ్వాసం వచ్చేస్తుంది, మెల్లిమెల్లిగా ఇంక ఇది నిరుత్సాహం వచ్చేస్తుంది. కానీ ప్రిలరా, వాక్యం ఏమంటుందంటే మెడికల్గా అది ఇంపాసిబులే. అంటే ఆ ఋతుధర్మం ఆగిపోయిన తర్వాత, స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత ప్రిలరా, గర్భం ధరించటము అసాధ్యం. అంటే మెడికల్గా అది అసాధ్యం. అలాగే మనుషులు ఎవరు ఏం చేయలేరు. వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏముంది అని వాళ్ళు అనుకున్నట్టే ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో. ప్రిలరా, వాళ్ళు ఏమంటున్నారంటే మృత్యుతుల్యమైన గర్భము అంటుంది. అంటే డెడ్ ఊమ్, ఇంకా అక్కడి నుంచి ఏం పుట్టదు, ఇంకేం జరగదు అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు, ద్వారాలు ముయ్యబడ్డాయి అనుకుంటున్నప్పుడు, ప్రిలరా, అదే గర్భాన్ని దేవుడు బలపరిచి సారాని గర్భవతిగా చేశాడు. ఈరోజు ప్రియబిడ్డ, అంటే సారా దర్శనం ఏంటి? ఆమె ఒక కుమారుని కనాలి, ఆమెకు సంతానం కావాలి, ఆ దీవెన ఆమె స్వతంత్రించుకోవాలి. అది స్వతంత్రించుకుంది ఆమె. ఎందుకంటే ఆమె తన విశ్వాసం, అక్కడ వాక్యం పలుకుతుంది, ఆ విశ్వాసము ద్వారా సారా నవ్వాను. ఈరోజు కొన్నిసార్లు నీకు కూడా అవిశ్వాసం వస్తుందేమో. అంటే ఇంత నేను చేస్తున్నాను కదా, దేవుడు నన్ను మర్చిపోయాడు అని ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనిపిస్తూ ఉంటుంది. నువ్వు అలా అనుకున్నంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, అక్క నేను ముందులాగా అంత ప్రార్థన చేయలేకపోతున్నాను అక్క, ముందులాగా అంత నేను విశ్వసించలేకపోతున్నాను, ఎందుకంటే నా పరిస్థితి ఏదీ మారట్లేదు అక్క, అందుకే నేను దేవుడిని విశ్వసించలేకపోతున్నాను అనింది. ప్రియబిడ్డ, అనారోగ్యంతో నేను ఎంతోమంది కోసం ప్రార్థన చేస్తే వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి కదా, నా జీవితంలో కార్యం జరగట్లేదే అని మెల్లిమెల్లిగా అవిశ్వాసం వచ్చేస్తుందేమో ప్రియబిడ్డ. కానీ వాక్యం ఏమంటుందంటే అవిశ్వాసము నీకున్నంత మాత్రాన దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. సారా కూడా అవిశ్వాసంతో నమ్మింది, అబ్రహాం కూడా అవిశ్వాసంతో, అంటే ఏమనుకున్నాడండి మనసులో, ఇప్పుడు ఇది సాధ్యమా అని అనుకున్నాడు ప్రియులరా. కానీ దేవుడు వారి జీవితంలో కార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కరి విశ్వాసము ప్రియులరా తరాలను దీవించింది. వాక్యం ఏమంటుందంటే ఆమె ఇస్సాకును కన్నది. ఇస్సాకు తర్వాత ఒక జాతిగా అది ఏర్పరచబడ్డది. ఆ వంశావళిలోనే ప్రియులరా యేసు ప్రభు పుట్టాడండి. అంటే ఆమె ఒక్క విశ్వాసము ఎక్కడి వరకు ఆ స్త్రీని నడిపించిందో ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియులరా. ఇలా మనం విశ్వసించటానికి, అంటే కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న ఒక ఆటంకాలు ఏంటో తెలుసా? భయపడుతూ ఉంటాం, నిరుత్సాహం వచ్చేస్తూ ఉంటుంది, ఇంకా ఎప్పుడు 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 అని మన జీవితంలో మనం అనుకుంటుంటాం, మానసికంగా కృంగిపోతాం, అంటే ఇమోషనల్గా మనం కిందికి పడిపోతాం. కానీ ప్రియబిడ్డ, ఇవన్నీ సారా కూడా అనుభవించింది. బట్ స్టిల్ వీటన్నిటికీ పైగా ఆమె దేవుని వాగ్దానాన్ని ఆమె నమ్మింది, ఆమె శక్తి పొందుకుంది. ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. అదేమిటో తెలుసా? దేనికోసమైతే నువ్వు దర్శనం కలిగి ఉన్నావో, దేనికోసమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఎడతెగక ఒకే ఒక దానికోసం నువ్వు ప్రభు సన్నిధిలో మళ్ళీ 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 నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రియ సహోదరి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా, ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అది నీ జీవితంలో పొందుకోవటానికి కావలసిన శక్తి, ఆ అద్భుతం నీ జీవితంలో పొందుకోవటానికి కావలసిన శక్తి దేవుడిస్తాడు. మరియ తల్లి దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి, అమ్మా నువ్వు ఒక గర్భం ధరిస్తావమ్మా అని చెప్పినప్పుడు, నువ్వు కన్యకవు కదా, నువ్వు గర్భం ధరిస్తావు, దేవుని ఆత్మ నీ పైకి వస్తుంది అని చెప్తున్నప్పుడు ఆమె ఏమన్నది తెలుసా? ఇది ఎట్లయితుందయ్యా, నేను కన్యకను కదా అన్నది. అప్పుడు దేవదూత ఏం చెప్తుంది తెలుసా? ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును.
ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తినిస్తాడు అని చెప్పాడు. ప్రియులరా, అదే కార్యము దేవుని వాగ్దానం మన జీవితంలో చేస్తుంది. అదే కార్యము పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఏదైతే వాగ్దానం నీ హృదయంలో పెట్టుకొని పదే పదే నువ్వు నెమరు వేసుకుంటున్నావేమో అది ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ప్రియ సహోదరి, అయితే ఇది చేయడానికి మనము దేనిని మనం అంటిపెట్టుకోవాలంటే దేవుని వాగ్దానాన్ని మనం అంటిపెట్టుకోవాలి. రోమిల్ రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం పలుకుతా ఉంది, వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. అది క్రీస్తు యేసుని గూర్చిన మాట వలన కలుగుతుందంట. మనుషుల మాటలు విన్నామనుకో ఏమవుతుంది? కృంగిపోతాం, పడిపోతాం, వెనుకకు మల్లుతాం. కానీ మనము దేవుని మాటని అంటే దేవుని వాగ్దానాన్నే పట్టుకోవాలి, ఏ పరిస్థితిని కాదు. రెండవదిగా ప్రియులరా, మనం ఎంపిక చేసుకోవాలి. అదేమిటి అంటే విశ్వాసమా భయమా? భయం ఉన్న చోట విశ్వాసము పనిచేయదు కొన్నిసార్లు. కనుక ఏదైతే నీకు భయ ఆందోళన కలగజేస్తుందో అవన్నీ పక్కకు పెట్టి విశ్వాసంలో నువ్వు ముందుకు సాగాలి. నువ్వు ప్రభువుని అడగాలి, అయ్యా నాకు విశ్వాసం దయచేయమని అడగాలి. ఇంకా ఎదురు చూస్తున్నప్పుడు మూడోదిగా పిల్లరా, ఎదురు చూస్తున్నప్పుడు నిరుత్సాహం వచ్చేస్తుంది. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుకుంటారంట. ఎప్పుడు మనం ఎదురు చూస్తూ లోకాన్ని చూస్తున్నప్పుడు ఉన్న బలం కూడా పోతుంది మన దగ్గర నుండి ఉన్న విశ్వాసం కూడా పోతుంది. అయితే మనం కొంచెం బలపడుతున్నప్పుడు పిల్లరా, మన చుట్టూ మనం లోకాన్ని చూసామనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఆ ఉన్న విశ్వాసం కూడా మనం కోల్పోతాం. కానీ వాక్యం ఏమంటుందంటే ప్రభువు పైన ఆనుకొని వారు, ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారంట. వారు పక్షి రాజు వలె పైకి ఎగురుదురు అని యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం పలుకుతోంది. అంటే ప్రియబిడ్డ, ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రభువు కోసం ఎదురు చూసినప్పుడు మనం బలం పొందుకుంటామంట. ఎక్కడి నుంచి సారా బలం పొందుకుంది? దేవుని దగ్గర నుండి ఆమె బలం పొందుకుంది. ప్రియులారా, ఆ వాగ్దానమే ఆమెకు బలం ఇచ్చింది. దేవుణ్ణి ఆమె నమ్మింది కాబట్టి ఆమె బలపరచబడ్డది. అలాగే వాక్యం అంటుంది, ఉపదేశకుడి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, సూర్యుడి కింద జరుగుతున్న ప్రతి దానికి ఒక సమయం గలదు. అంటే ఆ సమయానికి నీకేం కావాలో దేవుడు ఆ సమయంలో చేస్తాడు. ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మన టైంలో జరగాలని మనం అనుకుంటాం, కానీ దేవుడు దానికి ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయంలో అది జరుగుతుంది. ప్రియబిడ్డ, ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు కట్టబడి ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు బంధకాల్లో ఉన్నావో, చేయాల్సింది ఏంటో తెలుసా? పౌలు శిలాసులు చెరసాలలో స్తుతిస్తున్నట్లుగా వాళ్ళని స్తుతించాలి. అదే హెబ్రీలు రాసిన లేఖ 11:11లో మనం చూసాం. అలాగే రోమిల్ రాసిన లేఖ 4వ అధ్యాయము 19-20వ వచనంలో మనం చూస్తే అబ్రహాము దేవుణ్ణి స్తుతించి తన విశ్వాసమును దృఢపరచుకొనెను అని మనము చూస్తున్నాం. మన విశ్వాసం ఎప్పుడు దృఢపరచబడుతుంది అంటే ఎప్పుడైతే మనం ప్రభుని స్తుతిస్తామో మన విశ్వాసము బలపరచబడుతుంది. ప్రియబిడ్డ, ఈరోజు దేవుని వాక్యం ఏం పలుకుతుందంటే అసాధ్యమైనవి నీ జీవితంలో పొందుకోవటానికి నువ్వు శక్తిని పొందుకోవాలి. అంటే కొంతమందికి అంటే వాళ్ళ ఫెయిత్ ఎట్లుంటుందంటే కేవలం నమ్ముతారు, ఓకే దేవుడు చేస్తాడని నమ్ముతారు, కానీ అది వాళ్ళు వ్యక్తిగత జీవితంలో దాన్ని పొందుకోరు. ఈరోజు ఆ మిరకిల్ నువ్వు రిసీవ్ చేయడానికి, అది ఆ మిరకిల్, ఆ అద్భుతము నువ్వు పొందుకోవటానికి ప్రియబిడ్డ, నీ పైన కాదు, నీ బలహీనత పైన కాదు, నీ దృష్టి దేవునిపైకి తిప్పినప్పుడు అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. పరిస్థితుల వంక కాదు, ప్రభువు వంక చూడాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. సారా ఏం చేసిందో, సారా ఏ ఆత్మీయ పాఠం మనకు నేర్పిస్తుందో ఆ పాఠం మనం పాటించాలి. అదేమిటంటే తన శరీరాన్ని తను చూసుకోలేదు, వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి చూసింది. తన ముసలితనంని చూడలేదు, కానీ ప్రియబిడ్డ ఆమె దేవుణ్ణి చూసింది. ప్రియులరా, అందుకనే ఆమె సంతానవతి అగటానికి శక్తిని పొందుకుందంట. గర్భం ధరించటానికి ఆమె బలం పొందుకుంది అని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు బలహీనమైపోయావా ప్రియబిడ్డ? దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన వాగ్దానాన్ని, ఆయనని మనం విశ్వసించాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలు నాయన. అవునయ్యా, సారా ముదుసలై సంతానం పొందుకోవటానికి ఎట్లయితే నీ యొద్ద నుండి శక్తిని పొందుకుందో, ఎలాగైతే నీ వాగ్దానాన్ని నమ్మిందో నా తండ్రి, అయ్యా మా విశ్వాసం ఒక మెట్టు దగ్గర ఆగిపోతుందయ్యా. విశ్వాసంలో అభివృద్ధి పరచమని అడుగుతున్నాం. అద్భుతాలు పొందుకునే విశ్వాసము దయచేయమని అడుగుతున్నాము నా తండ్రి.
పరిస్థితి చూసినప్పుడు ఇంకా దీన్ని ఎవ్వరూ సహాయం చేయలేరు అని అనిపిస్తుండొచ్చు ప్రభా. కానీ పరిస్థితుల నుండి మా కళ్ళు మీ వైపుకి మేము తిప్పుతున్నాము నా తండ్రి. నీకే స్తోత్రములు నాయన. అద్భుతాలు చేసే దేవుడవు నాయన. అయా ఇదిగో వాగ్దానం చేసిన దేవుడవు, దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన దేవుడవు రాజా. నీకు వందనాలు ప్రభా. అయా ఏకీభవించిన తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీ పాద సన్నిధిలోకి అర్పిస్తున్నాం ఆయన. అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడో ప్రభా. ఇదిగో ప్రభుడునైనా నాకు ఏదైనా అసాధ్యమైన కార్యం ఉన్నదా అని ప్రశ్నిస్తున్న దేవుడవు నా తండ్రి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ లార్డ్. అయ్యా సమస్తము నీకు సాధ్యమే నా తండ్రి. ఈరోజు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దర్శించి అద్భుతం పొందుకోవటానికి కావలసిన బలమును దయచేయమని, విశ్వాసమును దయచేయమని, నీ పైన ఆనుకోవటానికి కావలసిన కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, అద్భుతం జరగడానికి బలమునిచ్చేవాడు దేవుడే, ఆ శక్తినిచ్చేవాడు దేవుడే. నీ దృష్టి పరిస్థితుల వైపు నుంచి ప్రభువు వైపు మళ్లించినప్పుడు అద్భుతం నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.